హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పెళ్లి భోజనాల్లో పెట్టే వెజిటబుల్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పులావ్ని ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకే అనిపిస్తుంది పెళ్లి భోజనాల్లో పెట్టే వెజిటబుల్ పులావ్ ఇలానే ఉంటుందని. అలా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వెజిటబుల్ పులావ్ని నేను డైరెక్ట్గా ప్యాన్లోనే కుక్ చేస్తున్నాను. ఇలా పొడి పొడిలాడుతూ రైస్ ఉంటే చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయి ఉంటాయి కాబట్టి రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రైతాతో కానీ ఆలూ కుర్మాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం వెజిటబుల్ పులావ్ అంటే? నాకైతే చాలా ఇష్టం. దీనికి కావాల్సినవి పెద్ద సైజు ఆలు ఇలా కట్ చేసుకోవాలి, కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసుకోవాలి, సన్నగా పొడుగు కట్ చేసుకున్న క్యారెట్, స్పైసెస్ చెక్క లవంగ యాలకులు, బిర్యానీ ఆకు తీసుకోవాలి, కొంచెం జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్లోనే నేను డైరెక్ట్గానే పులావ్ చేస్తున్నాను. ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి, కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మిక్సింగ్ కూడా ప్యాన్ హీట్ అయిన తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, మసాలా అవన్నీ వేసుకోవాలి. చెక్క లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మరటి మొక్క, షాజీరా, స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ. తర్వాత కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న వెజిటబుల్స్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరను, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ని మాత్రం సైజు కట్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత కూడా పీసెస్ ఇలాగే ఉంటాయి. క్యారెట్స్ని కూడా సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలాగ వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకోవాలి. డైరెక్ట్గా ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి వాటర్ అస్సలు ఉండకూడదు. కరెక్ట్గా వాటర్ కూడా వేసుకోవాలి. అప్పుడే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడిని కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి.
కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్తో పాటు ఇలా రైస్ని కూడా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. అప్పుడే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు వెజ్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఈ మసాలాలన్నీ రైస్కి బాగా పట్టేలాగా వేయించుకున్న తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. నేను 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. కరెక్ట్గా సరిపోయాయి. హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. సాల్ట్ చెక్ చేసుకుని చాలకపోతే యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో యాడ్ చేసుకుంటే రైస్కి బాగా పడుతుంది. అంతేనండి. ఇంక లిడ్ పెట్టేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 50% బాగా కుక్ అయిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకుంటూ ఉండాలి. ఇలా కుక్ అయిన తర్వాత రైస్ అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కలుపుకోకూడదు, రైస్ విరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా రైస్ కుక్ అయిన తర్వాత రైస్ అంతా ఒకసారి సెట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ నుండి 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం బటన్ కానీ గీని కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇలా బటన్ యాడ్ చేస్తున్నాను. బటర్ని యాడ్ చేసిన తర్వాత రైస్ అంతా ఒకసారి కలుపుకొని ఇంకా లిడ్ పెట్టేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. రైస్ కుక్ అయిన తర్వాత వెంటనే కలుపుకూడదు. ఒక 10 నిమిషాలైనా అలాగా సెట్ అవ్వాలి. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు కలపడం వల్ల రైస్లో ఉన్న మాయిశ్చర్ వల్ల రైస్ కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ కలుపుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. బాస్మతి రైస్ కుక్ చేసినప్పుడు వేడివేడిగా రైతాతో కానీ ఆలూ కుర్మాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
నిజంగా ఈ పులావ్ని చూస్తుంటే పెళ్లి భోజనాల్లో వడ్డించే వెజిటబుల్ పులావ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇది గైస్ టేస్టీ వెజిటబుల్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసారు కదా. అది నేను రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిని కిడ్స్ లంచ్ బాక్స్లో కూడా ఇలా పెట్టినా కూడా చాలా బాగుంటుంది. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు. రైస్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి. ఇది గైస్ టేస్టీ వెజిటబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంత టేస్టీగా అయితే రాదు. అందుకనే నేను ప్యాన్ మీద చేశాను. బిర్యానీ అయితే సూపర్ యమ్మీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.